వెల్కమ్ టు 60 సెకండ్స్ రివ్యూ బ్లాక్. కొన్ని మూవీస్ని 60 సెకండ్స్లో నా ఒపీనియన్ రివ్యూగా ఇద్దాం అనుకుంటున్నాను. అందులో భాగంగా రీసెంట్గా నేను చూసిన ఒక మూవీ కాంజూరింగ్ కన్నప్పన్. సో ఆ మూవీ ఎలా ఉందో లెట్స్ డిస్కస్ ఇన్ 60 సెకండ్స్. చాలా తమిళ సినిమాల్లో కమెడియన్గా యాక్ట్ చేసిన సతీష్ గారు ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేశారు. అలాగే మనకు బాగా తెలిసిన రజనీ గారు ఇందులో హీరోయిన్గా కాదు మెయిన్ క్యారెక్టర్ చేశారు. అలాగే నాజర్ గారు ఉన్నారు ఈ మూవీలో. ఇంకా కొంతమంది కమెడియన్స్ లైక్ బీస్ట్ మూవీలో మనం చూసిన కొంతమంది కమెడియన్స్, నాకు ఎగ్జాక్ట్గా వాళ్ళ నేమ్స్ తెలియదు, వాళ్ళు కూడా ఈ మూవీలో ఉన్నారు. సో ఓవరాల్గా ఈ మూవీని మీరు ఎంజాయ్ చేయాలంటే వెరీ ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఈస్ లాజిక్స్ని తీసి పక్కన పెట్టాలి. లాజిక్స్తో కనుక ఈ మూవీ చూస్తే డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేయలేరు. సో ఈ మూవీని డైరెక్ట్ చేసింది సెల్విన్ రాజ్ గారు. ఇది డెబ్యూట్ ఫిల్మ్ అనుకుంటా నేను చూసిన దాని ప్రకారం. మూవీని బాగానే హ్యాండిల్ చేశారు, బట్ లాజిక్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. అలాగే ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా గారు పెద్ద చెప్పుకోదగ్గ బీజిఎం ఏం లేదు, కానీ అవసరం తగ్గట్టుగా బాగానే ఉంది. సో ఫైనల్గా కాంజూరింగ్ కన్నప్పన్ ఎలా ఉంది అని నా మాటలో చెప్పాలంటే, పేరులో ఏదో కాంజూరింగ్ ఉందని మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో దెయ్యాలు ఉంటాయి, కానీ మనం భయపడే ఆస్పెక్ట్ ఒకటి కూడా ఉండదు. సో మీరు కనుక లాజిక్స్ని పక్కన పెడితే కనుక ఇందులో ఉన్న కామెడీకి డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు.